Very good afternoon. Welcome back to Kriyan Tech 0508, me Kriyan Creations, Information and Entertainment YouTube ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు, కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా ఛానల్ అండ్ వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వ్యూవర్స్ అయితే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఈరోజు మీరు ఆల్రెడీ తమిళనాడు చూస్తారు కదా, ఆర్టీసీలో అయితే మనకు కొన్ని జాబ్స్ అయితే మనకు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, అది ఒప్పంద ప్రతిపాదకన మాత్రమే. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను ఫుల్ డీటెయిల్స్ ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అవి ఏం పోస్టులు, ఏం కథ అనేది, ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది. సో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి జాబ్స్ పడినా కానీ 1 పడ్డా, 2 పడ్డా, 3 పడ్డా కానీ అప్లై చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఒక పోస్ట్ అయినా కానీ మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. చూడొచ్చు మనకు టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనైతే మనకు ఆర్టీసీలో 1500 మంది నియామకం సర్క్యులర్ విడుదల. మనకు 1500 మంది నియామకానికి సంబంధించి సర్క్యులర్ అయితే విడుదల చేసిరంట. ఇది ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, ఏం కథ అనేది చూద్దాం. మరి ఆ సర్క్యులర్ ఏంది, ఏం కథ అనేది చూడొచ్చు మీరు. టీఎస్ఆర్టీసీలో 1500 మంది నియామకం సర్క్యులర్ విడుదల, దానికి సంబంధించి అయితే మనకు సర్క్యులర్ రిలీజ్ చేసిరు. మరి అది ఏం పోస్ట్లో ఎవరిని తీసుకుంటున్నారు, ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు అనేది ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, షార్ట్గానే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆర్టీసీలో 1500 మంది నియామకం సర్క్యులర్ విడుదల. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాల నియామకానికి ఆ సంస్థ సర్క్యులర్ జారీ చేసింది. డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు గాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మనకు మెయిన్గా ఇందులో అయితే మనకు డ్రైవర్ పోస్టులకు సంబంధించి అయితే వీళ్ళు నియామకానికి అయితే సర్క్యులర్ జారీ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇవి మాత్రం ఓన్లీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీదనే తీసుకుంటున్నారు. ఓన్లీ ఫర్ డ్రైవర్స్ పోస్టులు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు చూడండి. మరి ఏ విధంగా వీళ్ళను తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. మరి తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల నియామకానికి ఆ సంస్థ సర్క్యులర్ జారీ చేసింది. డ్రైవర్ల కొరతను తగ్గించేందుకు గాను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు. సో మనకు ఆర్టీసీలో అయితే ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ 50 మెంబర్స్ దాకా రిటైర్ అవుతున్నారంట. సో డ్రైవర్ల కొరత చాలా ఉందని చెప్పేసి ఓన్లీ ఫర్ డ్రైవర్లను వీళ్ళను తీసుకోవడానికి అయితే సర్క్యులర్ జారీ చేసారు నియామకానికి. అది ఏందో చూద్దాం. మరి కాగా దానిని భర్తీ చేసేందుకు గాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు 1500 మంది డ్రైవర్లు నియమించుకోవడానికి సర్క్యులర్ జారీ విడుదల చేశారు. ఇక్కడ ఏంటంటే 1500 మెంబర్స్ని అయితే డ్రైవర్లు నియమించుకోవడానికి అంటే ఆన్బోర్డ్ చేసుకోవడానికి వాళ్ళు సర్క్యులర్ అయితే విడుదల చేశారు. ఓన్లీ ఫర్ డ్రైవర్స్ అనమాట. ఓన్లీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే, పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించింది. సో ఎవరైతే స్టడీ చేసి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ తోటి మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ ఉంటాయి కదా, అందులో రిజిస్టర్డ్ అయి ఉంటారు చూసినావా, ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి అయితే వీళ్ళు నిర్ణయించుకున్నారంట. అయితే కేవలం 4 నెలల కాలానికి మాత్రమే వారిని నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఓన్లీ 4 మంత్స్ మాత్రమే వీళ్ళని తీసుకుంటారట. 4 మంత్స్ వరకే వీళ్ళకి వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు డ్రైవర్ పోస్టులకు గాను 4 మంత్స్ మాత్రమే వర్క్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ అయితే కాదు. సో ఎవరైతే స్టడీ చేసి ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు, వేరే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీకు కూడా ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మాత్రం డ్రైవర్లను నియమించుకోవడానికి 1500 మెంబర్స్ని మాత్రం వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వారిని మాత్రమే నియమించుకోవాలని అయితే నిర్ణయించారు. దాని సర్కిల్ కూడా జారీ అయిందంట. ఇది 4 మంత్స్ వరకే ఉంటుంది పీరియడ్, ఈ వర్కింగ్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోండి. సో వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.